వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పోరాటాలు ఉద్యమాలతోనే తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కావలసిన చర్యలపై జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో విజయం తర్వాత తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందన్నారు. కొత్త పాత అనే సంస్కృతి తమ పార్టీలో లేదన్నారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి తప్ప విభేదాలు లేవంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అస్థిన పర్యటన విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఢిల్లీ వెళ్లారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించిన విశేషాలు ఏంటి? ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్, పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్ సభ్యులతోనే జాతీయ అధ్యక్షుడు కూర్చొని ఒక రాష్ట్ర నాయకులతో కూర్చొని ఒక చర్చించేటటువంటి ఆనియావత ఉన్నది. ఈ మధ్య కాలం జరగట్లేదు. మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇది మొదలుపెట్టారు. ఎంపీలందరూ కూడా 8 మంది ఎంపీలు, తర్వాత మా ఇన్ఛార్జు అధ్యక్షుడు నేను, మా ఆర్గనైజ్ సెక్రటరీ మాతోని సమావేశం జరిగి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, రాజకీయ పరిస్థితుల గురించి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏ విధంగా కింది దాకా పోతున్నాయా లేదా దాని మీద చర్చించేటటువంటి ఒక ప్రయత్నం చేసినాము. ఇలా చాలా వరకు చర్చించినాము. ఉద్యమ స్వరూపాలు కూడా ఈ విధంగా ఉండాలి కూడా దాని మీద కూడా చర్చ జరిగింది. సార్, తెలంగాణ బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా బీజేపీ జాతీయ నాయకత్వం పరిష్కరించినట్లేనా? మేము ఏం సమస్య ఎదుర్కోవట్లేదు. మేము ప్రజా సమస్యను మేము పరిష్కారం చేసే దిశలో మేము ఉన్నాం. మా సమస్యలు ఏం లేవు. మా సమస్య పరిష్కారం చేసే అవసరం కూడా లేదు. అక్కడ మాతోనే చాలా మంది సమస్యలు ఉన్నాయి, ఎవరో పెరుగుతున్నారు వీళ్ళని చెప్పేసి. అంతేగానే మాకు ఏం సమస్యలు లేవు, మాలో ఏం సమస్యలు లేవు. మేము అందరం కూడా కలిసి బీజేపీని అధికారంలో ఏ విధంగా తీసుకురావాలి అనే ఆలోచనతో అందరూ ఆలోచిస్తున్నాం. చేరికలకు సంబంధించి ఏదైనా చర్చ జరిగిందా సార్? చేరికల కమిటీ కూడా వేయబోతున్నారా ఏంటి? కమిటీ అనేది లేదు. బట్ చేరికల విషయంలో చాలా వరకు చాలామంది పెద్దవాళ్ళని కలవడం జరిగింది ఇక్కడ రాష్ట్ర నాయకులు. మేము కూడా చెప్పినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు వచ్చినా కూడా పార్టీలో జాయిన్ చేయించుకుందాం. పార్టీ పెరగాలంటే పార్టీ పెరుగుతున్న సమయంలో చాలామంది మా వైపు చూస్తారు. తప్పకుండా వారిని ఆహ్వానిస్తున్నాం. సార్, మున్సిపల్ ఎన్నికలకు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ప్రత్యేకంగా కమిటీలు వేయబోతున్నారా? ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రతి ఒక్క ఎలక్షన్కు కమిటీ వేస్తాము. తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ కమిటీ ఉంటుంది. 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా 5 కార్పొరేషన్లు ఇవి గెలిచే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ పనిచేయాలని చెప్పేసి కూడా మాకు దిశానిర్దేశం ఇచ్చింది. తప్పకుండా గెలుస్తామని చెప్పి కూడా నమ్మకం ఉంది. మీరు చూసుకోవచ్చు, బీజేపీ నేతలంతా కూడా ఐక్యతతో ఉన్నారు. ఎలాంటి సమస్యలు లేవు. పూర్తి స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.